హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీ ఎడ్సెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్, అలానే అప్లికేషన్ ఫీ లేంటే రిజిస్ట్రేషన్ ఫీ కేటగిరీ వైజ్గా ఎంత పేమెంట్ చేసుకోవాలి, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి మనమైతే క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో స్టూడెంట్స్, మీరైతే ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయవచ్చు. సో రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ. సో వితౌట్ లేట్ ఫీ తోటి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 15వ తేదీ అనమాట. ఓకేనా? సో మే 15వ తేదీ వరకు ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. మీకు నార్మల్గా కేటగిరీ వైజ్గా ఎంత అమౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుందో, ఎంత ఫీ అయితే అప్లికేబుల్ అవుతుందో ఆ ఫీ పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి లేట్ ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. మే 15th లోపు మీరు కనుక మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకున్నట్లయితే. ఓకేనా? అదేవిధంగా స్టూడెంట్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రిజిస్ట్రేషన్ ఫీ లేదంటే అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడవచ్చు కేటగిరీ వైజ్గా. స్టూడెంట్స్, ఓసీ కేటగిరీ వాళ్ళకు ఏపీ ఎడ్సెట్ 2024 ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ ఫీ 650 రూపీస్ అయితే ఉంది. బీసీ కేటగిరీ వాళ్ళకు 500 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 450 రూపీస్ అయితే ఉందన్నమాట. మీకు ఏ కేటగిరీకి సంబంధించి మీకు ఏ అమౌంట్ అప్లికేబుల్ అవుతుందో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా? సో మీకు కేటగిరీకి సంబంధించి మీరు ఈ యొక్క ఫీ పేమెంట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకున్న టైంలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకు మోస్ట్లీ రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? ఓసీ కేటగిరీ వాళ్ళకు 650 రూపాయలు, బీసీ కేటగిరీ వాళ్ళకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 450 రూపాయలు అయితే ఫీ అయితే ఉందన్నమాట. ఓకేనా? అదేవిధంగా స్టూడెంట్స్, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే జూన్ 8వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుంది, శనివారం రోజు. ఓకేనా? జూన్ 8వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అయితే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours అయితే ఉంటుంది. ఓకే? జూన్ 8వ తేదీన ఎగ్జామ్ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అయితే ఉంటుంది. 2 గంటల సేపు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి, సిబిటి టెస్ట్ అని చెప్పేసి చెప్తారు. వన్స్ మీరు ఏపీ ఎడ్సెట్ 2024 ఎగ్జామినేషన్కి అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్కి బిఫోర్ మనకు హాల్ టికెట్ లేంటే అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారు. అందులో మనకు ఏ డేట్న, ఏ టైంన, ఏ సెంటర్లో ఎగ్జామ్ ఉంటుందనేది క్లియర్గా అయితే ఉంటుంది. ఓకే? సో స్టూడెంట్స్, మీరందరూ ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీరందరూ మీకు ఎంత అమౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుందో ఫీ స్ట్రక్చర్ మీకు ఆ అమౌంట్ పే చేసుకొని మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో మే 15th లోపు సబ్మిషన్ అయితే చేసుకోండి. ఓకేనా? ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకున్న టైంలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే వేరే ఏ డౌట్స్ ఉన్నా, ఏపీ ఎడ్సెట్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.